ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో స్థానిక విశ్వశాంతి విద్యాలయంలో సామాన్య బాధితుల సేవా సంఘం నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. సామాన్య బాధితుల సేవా సంఘం సత్తుపల్లి మండలం అధ్యక్షులు షేక్ రహీమా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అధ్యక్షుడు కూరపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అమాయక సామాన్య ప్రజలను డబ్బు, మద్యం, బిర్యానీ తదితర ప్రలోభాలకు గురి చేసి ఓట్లు వేయించుకున్న రాజకీయ నాయకులు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తూ సామాన్య ప్రజలను పట్టించుకోకుండా ఉండడం వల్ల ఎంతో మంది అమాయకులు న్యాయం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ సమాజంలో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సామాన్య బాధితుల సేవా సంఘం మండల స్థాయిలో నిర్వహించడం జరిగింది. సత్తుపల్లి మండల అధ్యక్షురాలు రహీమా గారు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి మిరియాల రవి గారు, తర్వాత జాయింట్ కార్యదర్శి రావూరు దేవి గారు, తర్వాత మండల ఉపాధ్యక్షురాలు గారు, పాపాయమ్మ గారు, దాసరి పాపాయమ్మ గారు, ములుగు నియోజకవర్గం ఇన్ఛార్జి రామకృష్ణ గారు, ఇట్లా స్థానిక కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరవడం జరిగింది. పోతే ఈ ఒక సంఘం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ రోజున ప్రతి మనిషికి స్వార్థం ఏర్పడిపోయి పక్క మనిషిని కూడా అంటించుకునే పరిస్థితి లేకుండా పోయింది. రాజకీయాలేమో వ్యాపారాలు అయిపోయింది. వ్యాపారంగా రాజకీయాలు మార్చుకొని ప్రజాసేవకు దూరంగా ఉంటున్నారు. వాళ్ళ అవసరం వచ్చినప్పుడు డబ్బులు పంచడం, మాంసాలు పంచడం, కోడి మాంసం, ఏట మాంసం మంచి ఓట్లు వేసుకొని వాళ్ళ పబ్బం కట్టుకుని కోర్టులు సంపాదించడం. సామాన్యులకి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా న్యాయం జరగట్లా, కోర్టు కాడికి వెళ్ళినా న్యాయం జరగట్లేదు. అనేకమైన ఇబ్బందులు పడి వాళ్ళు మానసికంగా, శారీరకంగా అనేకమైన ఇబ్బందులకు గురవుతున్నారు. సామాన్యులను అంటించుకునే నాదుడు లేడు కాబట్టి మేము రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా సర్వమానవులు ఒకటే, భూమి అంతా ఒకటే, నీరంతా ఒకటే, సూర్యుడు అంతా ఒక్కడే సూర్యుడు. ఇక్కడ జాతులతో పని లేదు. న్యాయం, ధర్మం కోసం పనిచేయాలనుకున్నటువంటి ఈ సమాజంలో ప్రజాసేవలో తిరిగేటువంటి వ్యక్తులు ఎవరైనా స్వచ్ఛంద సంస్థగా సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా సామాన్య బాధితుల సేవా సంఘంలో పనిచేయడానికి, ప్రజలకు ఉపయోగపడాలని, సమాజానికి పనిచేయాలని ఉద్దేశం ఉన్నటువంటి ప్రతి యువకులు, ప్రతి వారు కూడా, కార్యకర్తలు అందరూ కూడా ఈ సంఘానికి ఆదరించి మనం అందరం ఒక ఐకమత్యంగా ఉండి ఒకే జాతిగా మెదులుతూ ఎవరి ఇబ్బంది వచ్చినా ఒక కుటుంబీకులుగా ఉండాలని చెప్పి మేము సామాన్య బాధితుల సేవా సంఘం తరఫున మేము కోరడం జరుగుతుంది. కాబట్టి సమాజానికి సేవ చేయాలనుకున్న వాడు ప్రతి వ్యక్తి కూడా ఈ సంఘంలోకి వచ్చి సేవ చేయవచ్చు. మేము అందరిని ఆహ్వానిస్తున్నాం. నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్క కుటుంబానికి తెలియపరుస్తూ మా బాధితుల సేవా సంఘం తరఫున ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సమావేశం ముగించడం జరుగుతుంది. జై హింద్.